నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పునర్వసు నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనంలో శుభాభినందనలు. ముందర పునర్వసు నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ పునర్వసు నక్షత్రం రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే ధర్మము, ధర్మమే రాముడు, రాముడి విగ్రహమే ధర్మ విగ్రహం. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య నక్షత్రం, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేదాభిమానులకి అందరికీ కూడా ఒక అద్భుతమైన మనవి చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. సుమారు 25 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ మా నాన్నగారు ఆంజనేయ గణపాటి గారు, అలాగే మా పెత్తండ్రి గారు వెంకటనారాయణ గణపాటి గారు, అలాగే సన్నిధానం లక్ష్మీనారాయణ అవధానులు గారు, తంగ్రాల బాలగంగాధర శాస్త్రి గారు, మధుర కృష్ణమూర్తి సిద్ధాంత గారు, ఇలాంటి మహానుభావులు అందరూ ఆశీర్వచనంతో చిరంజీవి గుళ్ళపల్లి సీతారామచంద్ర గణపాటి రాజమండ్రిలో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అని చెప్పి ప్రారంభించి చాలా బ్రహ్మాండమైన గురువు గారిని మొట్టమొదట బ్రహ్మశ్రీ కడియాల సీతారామ గణపాటి గారు, ఆయన అంకిత భావంతో చాలా చక్కగా దాంట్లో చేశారు. తర్వాత చిరంజీవి గుల్లపల్లి దత్తాత్రేయ గణపాటి, ఇప్పుడు ఏమన్నా చిరంజీవి శ్రీరామ గణపాటి గారు వాళ్ళు పనిచేస్తున్నారు. చాలా అద్భుతంగా పరమ ప్రామాణికంగా ఆ పాఠశాలని, అది ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, అంటే దానికి అధ్యక్షులు మొట్టమొదటి నుంచి చాలా కాలం విశ్వనాథ సూర్యప్రకాశరావు, బ్రహ్మశ్రీ ఆడిటర్లకి పితామహుడు ఆయన విశ్వనాథ సూర్యప్రకాశరావు గారు, ఆయన అధ్యక్షులుగా ఉండేవారు. గౌరవాధ్యక్షులుగా మా నాన్నగారు, మా తండ్రి గారు, ఇప్పుడు మా విశ్వనాథ గణపాటి గుళ్ళపల్లి విశ్వనాథ గణపాటి గారు, అవన్నీ ఎలా ఉన్నా 3 పురుషులు 3 స్త్రీలు ఆ పాఠశాలకి ప్రత్యక్ష పరోక్ష శక్తులుగా వారు చాలా చక్కగా నిర్వహణ చేస్తే ఇప్పుడు రజతోత్సవం దగ్గరికి వచ్చింది. చిరంజీవి సీతారామ గణపాటి గారు ఓ శక్తి అయితే, ఆసియా ఖండంలోనే యూరాలజిస్టులో 10 మంది యూరాలజిస్టుల్లో ఒకళ్ళుగా ప్రఖ్యాతి చెంది రామాయణ భారత చెంపు భారతం, చెంపు రామాయణ అధ్యయనం చేసి వాటిని ముద్రణ చేసి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఆయన ఉపన్యాసం ఉంటే చాలు 10 నిమిషాలు చెప్పినా చాలు అనే యశస్సు సంపాదించారు బ్రహ్మశ్రీ డాక్టర్ టివి నారాయణరావు గారు. వాళ్ళిద్దరూ అలా ఉంటే జయంతి శర్మ గారు, ఆయన మధుర కృష్ణమూర్తి శాస్త్రి సిద్ధాంత గారు అల్లుడు, ఆయనకి కుమారుడు కలిగితే వేదంలో పెట్టాలని చెప్పి అనుకుని మొత్తం ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉన్న ఆ కుర్రాడిని ఆ వేద పాఠశాలలో పెట్టడం, అతను ఘనాంతం అవడం, అదంతా జరుగుతోంది. ఆయన ఒక శక్తి. అలాగే మాతృమూర్తులు ముందర ఇందిర గారు, ఆ ఇందిర గారు, అలాగే తిన్నేటి వేదవతి గారు, అలాగే గాయత్రి అంటే సీతారామచంద్ర గణపాటి గారి భార్య,
ఈ మాతృమూర్తులు ఈ విద్యార్థులకి ఏమి అవసరం ఉన్నా అలాగ చూసుకుంటూ జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ, ఒకవేళ వంట వాళ్ళు మానేసినా సరే వాళ్ళే వంట చేసి పెడుతూ అలాగా ఎంత కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ప్రారంభం నుంచి కూడా చూస్తున్నాను. అటువంటి వేద పాఠశాల రజతోత్సవ సందర్భంగా వేద పాఠశాలలో చదువుకొని దేశంలో ప్రముఖ విద్వాంసులుగా చలామణి అవుతున్న ఒక ఇంచుమించుగా 20 మంది లోపు ఘనపాఠ్యులు రేపటి నుంచి అదే పాఠశాల ప్రాంగణంలో సంపూర్ణ ఘన స్వస్తి ప్రారంభింపజేస్తున్నారు జగద్గురువుల అనుగ్రహంతో. ఆ పాఠశాలకి భారతీయ తీర్థ మహాస్వామి వారు వచ్చి పవిత్రం చేశారు. అలాగే జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వచ్చి పవిత్రం చేశారు. అలాగే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి పవిత్రం చేశారు. అలాగే విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చి పవిత్రం చేశారు. అది కాకుండా అహోబలి పీఠాధిపతులు అలాంటి వాళ్ళందరూ కూడా చాలాసార్లు వచ్చి తపోవన పీఠాధిపతులు అందరూ కూడా ఎంతమంది పీఠాధిపతులు వచ్చి ఆ పాఠశాలలో పవిత్రం చేశారో అంతులేదు. అలాగే ఆ పాఠశాలలో సంపూర్ణ వేద హవనాలు, సంపూర్ణ వేద పారాయణలు, అలాగే బయట నుంచి వచ్చి ఆ పాఠశాలలో వేద సభలు చేసిన వేద సభలు అవన్నీ ఇంకా మనం అలాగే సనాతన కార్యక్రమాలకి ఆ పాఠశాల ఒక వెన్నెముకగా రాజమండ్రిలో ఒక బ్రహ్మాండంగా ఒక ఆదర్శప్రాయమైన పాఠశాలగా అది వచ్చింది. ఆ పాఠశాల రజతోత్సవాల సందర్భంగా, అలాగే చిరంజీవి సీతారామచంద్ర గణపాఠి యొక్క షష్ఠపూర్తి సందర్భంగా వాళ్ళ విద్యార్థులు అంకిత భావంతో గురువుగారి మీద ఉండే అచంచలమైన భక్తి విశ్వాసాలతో రేపటి నుంచి ప్రారంభించి సంపూర్ణ గణపారాయణ చేస్తున్నారు. ఆ సంపూర్ణ గణపారాయణ అంటే ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, రాత్రి లోపల ఇంచుమించుగా 10 గంటలు, 8 గంటలు, 10 గంటలు చెబితే కానీ నెలల్లో ఘన పూర్తి కాదు. అంచేత రాజమండ్రిలో ఉండే వేదాభిమానులే కాకుండా దేశ విదేశాల్లో ఉండే వేదాభిమానులు అందరూ కూడా ఒక్కరోజైనా ఆ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో ఆ వేదస్వస్తి శ్రవణం చేసి తరించాలని చెప్పి సవినయముగా మనవి చేస్తూ, కందుకూరి శివానందమూర్తి గారు, అలాగే చంద్రాపట్ల గణపతి శాస్త్రి గారు ఆ పాఠశాల నిర్మాణంలో డాక్టర్ మహారాజశ్రీ వెంకటపతిరాజు గారు, అలాగే వేమల సూర్యప్రకాష్ శాస్త్రి గారి మనవడు, ఇలా వాళ్ళు వీళ్ళు అని కాదు. ఆ పాఠశాల యొక్క దాంట్లో మా దమ్మద్దులపల్లి దత్తాత్రేయ గారు శాస్త్రి గారు, అలాగే దర్శనాలంకార విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాగే కొప్పుల సత్యనారాయణ, ఇలా వీళ్ళు శాస్త్ర పండితులు వేమల సూర్యప్రకాష్ శాస్త్రి గారు, ఆయన వీళ్ళు అని కాదు. అసలు ఆ పాఠశాలే ఒక రకమైన అపురూపమైన పాఠశాలగా, నేను దేశంలో తిరుగుతూ ఉంటే 2 పాఠశాలలో మా పిల్లలకి సీట్ ఇప్పించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒకటి హైదరాబాదులో బ్రహ్మశ్రీ వెంకట్రామణ గణపాఠి గారు అంకిత భావంతో దాన్ని శిఖరాగ్రాన్ని తీసుకెళ్ళిన వేద భవనం, తర్వాత ఈ దత్తాత్రేయ వేద విద్యాగురుకులం కాస్త వాళ్ళతో చెప్పి కాస్త మా అబ్బాయికి సీట్ ఇప్పించడానికి అడుగుతూ ఉంటారు. అంటే అంత ఖ్యాతి సంపాదించింది. అదే కాకుండా ప్రస్తుతం వర్తమాన స్థితిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కడ వేద సభ అయినా ఆ పాఠశాల తాలూకు ప్రతినిధులు ఆ వేద సభలో ఉంటారు. అంటే అటువంటి ఖ్యాతి ఆ పాఠశాల సంపాదించింది. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చిరంజీవి సీతారామచంద్ర గణపాఠి గారు ఆ పిఠాపురం వెళ్ళి ఆ దత్తోపాసన చేయటం, అనేక రోజులు అక్కడ ఉపవాసాలతో దత్తోపాసన చేయటం, దీనికి ఒక రకమైన బలాన్ని చేకూర్చిందని చెప్పి చెప్పచ్చు. అందుచేత ఆ పాఠశాలకి ఆవిర్భావం నుంచి ఆ పాఠశాలలో మొట్టమొదట ఆ పాఠశాలలో విద్యార్థులు చేర్చిన ఆ తల్లిదండ్రులకి, అలాగే చదువుకున్న విద్యార్థులకి, అలాగే ప్రస్తుతం ఆ పాఠశాలకి
పోషకులుగా ఉన్న 50 మందికి, రేపు పొద్దున పోషకులుగా తయారయ్యే 50 మందికి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ వేద పురుషుడు సకల శ్రేయస్సులు ఇవ్వాలని చెప్పి రేపటి నుంచి ప్రారంభం అయ్యే ఘనస్వస్తి సుమారు 60 సంవత్సరాల క్రితం ఘన సామ్రాట్, ఘన చక్రవర్తి ఘనపాఠి గారు అంటే ఆయనే జగన్నాథ ఘనపాఠి గారు, ఆయన నేతృత్వంలో జరిగినట్టు విన్నాం. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ రాజమండ్రిలో సంపూర్ణ ఘనస్వస్థ అవుతోంది. కాబట్టి వేదాభిమానులందరూ కూడా ఆ వేద గంగలో స్నానం చేసి ధరించాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరికీ కూడా దానికి సహకరించే వారికి, సహకరించబోయే వారందరికీ కూడా వేద పురుషుడు సమస్త మనోభీష్టములు సిద్ధింపజేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముందర పునర్వసు నక్షత్రం. ఓం పునర్నో దేవ్యది స్పృణోతు పునర్వసో న పునరేతాయజ్ఞం పునర్నో దేవాభీంతు సర్వే పునర్వో హవిషాయ జామః ఏవాన దేవ్యది ధర్మర్వా విశ్వస్య భద్రే జగత ప్రతిష్ఠా పునర్వసు హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతుపాధ అర్క్షావా యమలోమకాసీత్ సాకామహిత ఓషధైర్వనస్పతిభిః ప్రజాయేయేతి సైదవదిత్యై పునర్వసుభ్యాञ्जुरन्नरोपतु ततो वा इयमोषधैर्वनस्पतिभिः प्राजायत प्रजायते हवै प्रजया पशुभिः य एतेन हविषा यजते यो तेन देवं वेद सोऽत्रजोति आदित्यै स्वाहा पुनर्वसुभ्यां स्वाहा भूत्यै स्वाहा प्रजात्यै स्वाहेति अधिदेवता प्रत्यधिदेवता सहिता पुनर्वसु नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिरस्तु शुक्रग्रहम् ओम शुक्रंदे अन्यज्ञ दिगंते अन्यद्विषरूपे हने गौरिवासी विश्वाय माया वसिस्वधावो भद्राते पूजन नेहरातिरस्तु इंद्राणी वासु नारिणि सुभक्ते महावश्रवम् नैक्यस्या परं जनजर सामर देवते इंद्रमरुत्व यह पायसो मय्यथाचार्याते अभिवस्सुतस्या तव प्रणेते तव शोरशन्मन्नाविवासन्ति कवयस्सु यज्ञाः अधिदेवता प्रत्यधिदेवता सहिता पुनर्वसु नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिरस्तु अधिदेवता प्रत्यधिदेवता सहित शुक्रग्रहानुग्रह सिद्धिरस्तु दत्तात्रेय वेद विद्या गुरुकुलम అని చెప్పి గూగుల్లో కొడితే దాని యొక్క సమగ్ర సమాధానం వస్తుందని చెప్పి చెప్పారు. అలాగే ఆ శంకుస్థాపనప్పుడు క్షోణీపాతం వర్షం, అంత వర్షంలోనూ వైదిక చక్రవర్తి జగద్గురువులకి ప్రియశిష్యులు అగ్రహారికుడు అపర కోటీశ్వరుడు ఆయనే పరిమళ రామం గారు. ఆ దంపతులు వచ్చి ఆ శంకుస్థాపన చేసేసరికి ఆ ఫలం అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే రజతోత్సవం సందర్భంగా సంపూర్ణ ఘనపారాయణ చేసుకునే భాగ్యం దొరుకుతుందన్నమాట. ఓం అహేడ మానో వరుణో వరుణాహేడ మానో హేడ మానో వరుణే వరుణాహేడ మానో హేడ మానో వరుణేహ వరుణేహ వరుణ వరుణేహ బోధి బోధేహ వరుణ వరుణేహ బోధి యహ బోధి బోధేహ బోధుర్ జగంసోర్ జగంస బోధేహ బోధుర్ జగంస బోధుర్ జగంసోర్ జగంస బోధి బోధుర్ జగంస మామోర్ జగంస బోధి బోధుర్ జగంస మా ఉరు జగంస మామోర్ జగంసోర్ జగంస మానో నోమోర్ జగంసోర్ జగంస మాన ఉరు జగంసేత్యురు జగంస బానో నో మామాన ఆయురాయుర్ నో మామాన ఆయు నా ఆయురాయుర్ నో నా ఆయు ప్రప్రాయుర్ నో నా ఆయు ప్ర ఆయు ప్రప్రాయురాయు ప్రమోజేర్మోజే ప్రాయురాయు ప్రమోజే ప్రమోజేర్మోజే ప్రమోజే మోషేరిది మోషే అపాయ్యో యజ్ఞయో రస తమహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత పునర్వసు నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శుక్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ